కర్నూలులో వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక కార్యాలయంలో చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ చేనేత కార్మికుల అభివృద్ధికి బుట్టా ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ చేనేతలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత పథకాల్లో షరతులు పెట్టి అర్హులను తగ్గించొద్దని విమర్శించారు. ఆ విధంగానే నేసేటువంటి కళాత్మకమైనటువంటి రంగం ఇది. అటువంటి పనితనం ఉన్నటువంటి మన రూపాయలు ఉంటే డిమాండ్ లేక కాదు. ఎంతమంది చేనేత వస్త్రాలు వేసుకున్నారో నాకేం తెలియదు. ఇక్కడ ఒకరు వేశారంట. మరి ఆ వృత్తి ఏమైపోతుంది? కనుమరుగైపోతుందా? కాదు. అంటే చేనేత ఎంకే శివ గారు కూడా సన్మానిస్తున్నారు రామకోటేశ్వర రెడ్డి గారిని. అలాగే నందవరం మండలం శివపు గారు ఏదైతే ఉందో చిలపనూరు, దానికి కావాల్సిన డైసు, మగ్గాలు, ఇటువంటి రావట్లేదు. సరే, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. వృత్తిలో ఉన్నటువంటి కార్మికులు, మరి చేనేత వృత్తిలో ఉన్నటువంటి కార్మిక సోదరులు కాదబ్బా, మీకు ఇచ్చినారవి సన్మానం చేయడానికి, మీరు మేడంకి ఇవ్వడానికి కాదు. తెలియదు చెప్పాలి. అందరూ వస్తే మళ్ళా రండి. కార్మికులు అంటే చిన్న మగ్గ 1-2 మగ్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డైరెక్ట్గా డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ కలెక్టర్ ఆఫీస్లో అక్కడ ఒక రూమ్ ఇచ్చేయండి. పర్మనెంట్గా వాళ్ళు వచ్చేసి అమ్ముకి వారి యొక్క వస్తువులు, వారు తయారు చేసేటువంటి వస్త్రములు అమ్ముకోవడానికి అవకాశం, అక్కడ ఏం ఛార్జీలు లేకుండా వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. అయ్యా, మన వస్త్రాలు అమెరికాలో, కెనడాలో, వేరే దేశాల్లో కూడా పేటెంట్ తీసుకొని అక్కడ అవుతుంది. రానున్నటువంటి కాలంలో ప్రభుత్వాలు కానీ, మరి స్వచ్ఛంద సంస్థలు కానీ చేనేతలకు మంచి ప్రోత్సాహం ఇచ్చేసి ఈ చేనేత పరిశ్రమని ప్రత్యేకత ఉన్న ఈ వృత్తి, చేనేత ఒక వృత్తియే కాదు, ఒక సంస్కృతి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నన్ను నియమించిన తర్వాత ఇది మొట్టమొదటి ప్రెస్ మీట్. ఈ ఆఫీస్లో మొదటి మీటింగ్. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు మీడియా మిత్రులతో సమావేశమై మాట్లాడాలని అనుకున్నాను, కానీ సందర్భం దొరకక వెయిట్ చేస్తున్నప్పుడు ఈరోజు కరెక్ట్ అయిన సమయం అని అనిపించింది. చేనేత దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక చిన్న కార్యక్రమం, ఒక చేనేత బిడ్డగా నియోజకవర్గంలో ఉన్న చేనేతలకు ఆహ్వానం పిలిచి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆదోని, ఎమ్మగనూరు, కర్నూలు, కల్లూరు, కోడుమూరు, ఇలా వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంటే ఒక చేనేతగా ఈ వృత్తికి ఉన్న ప్రాధాన్యత, ఈ వృత్తిలో ఉన్న నైపుణ్యం, ఆ కళని ముందుకు తీసుకొని వెళ్ళాలని చాలా విధాలుగా ప్రయత్నించాం. ఎమ్మగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా ఇంటరాక్ట్ అయి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అని మేము తెలుసుకొని ఏ విధంగా వాళ్ళకి సహాయం అందించగలుగుతామని యూనిఫామ్స్ స్టిచ్ చేసే ఒక యూనిట్ని అక్కడ పెట్టడం జరిగింది బుట్టా ఫౌండేషన్ ద్వారా. అక్కడ ఒక 50 మందికి ఉపాధి కల్పించడం కూడా జరిగింది. అంతేకాకుండా త్వరలో చేనేతలకు వాళ్ళకి ముడిసరుకుని అందించి వాళ్ళకి మంచి లేబర్ అంటే రేటు వచ్చేలాగా ఉపాధి కల్పించి ఆ వస్త్రాలను మార్కెట్ చేయాలని కూడా
మేము దానికి శ్రీకారం చుట్టబోతున్నాం. గత సంవత్సరం ఆన్లైన్ మార్కెటింగ్ చేశాము, కానీ చాలామందికి ఆ యాప్ని యూజ్ చేసుకోవడానికి రాక అంత సక్సెస్ కాలేకపోయింది. సో ఈసారి ఆ మార్కెటింగ్ బాధ్యతలు మేమే కొంతమందిని అపాయింట్ చేసి ఆ మార్కెటింగ్ని మేమే బాధ్యత తీసుకొని, మరి ఎవరైతే చేనేతలు పెట్టుబడి పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఆర్థికంగా సహాయం అందించి, ఆ చేనేత వస్త్రానికి కావలసిన ముడి సరుకుని అందించి, వాళ్ళకి ఒక మంచి రేటు వచ్చేలాగా, ఆ కూలీ కూడా మంచి కూలీ వచ్చేలాగా వాళ్ళతో ఒక నైపుణ్యమైన చీరలు తయారు చేసి, ప్రత్యేకమైన చీరలు తయారు చేయించి మార్కెట్ చేయించాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. ఆల్రెడీ చాలామంది నేతన్నలతో చేనేతలతో మాట్లాడడం కూడా జరిగింది. త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం. మరీ ముఖ్యంగా చేనేతలకు ఎంతో అండగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఎవ్వరూ కూడా ఏ చేనేత బిడ్డ కూడా ఎప్పుడూ అడగలేదు, అయినా చేనేతల కష్టాలు తెలుసుకొని ఆయన చేనేతలు ఆత్మహత్యలను చూసి ఆయన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. నేతన్న నేస్తం అని ఇస్తానని, సంవత్సరానికి 24,000 రూపాయలు అందిస్తానని, ముఖ్యమంత్రి అవ్వగానే చేస్తానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటిసారిగా ఆయన జన్మదినం రోజు డిసెంబర్ 21న మొట్టమొదటిసారి ధర్మవరంలో వెళ్ళి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క చేనేత బిడ్డకు, మగ్గం ఉన్న ప్రతి చేనేత బిడ్డకు 24,000 రూపాయలు అందించడం జరిగింది. ఆ తరువాత ఒక సంవత్సరానికే కరోనా రావడం జరిగింది. కరోనాలో కూడా, అటువంటి కష్టకాలంలో కూడా మా నేత మా లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎంత కష్టం ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకొని ప్రతిదీ కూడా అందించడం జరిగింది. 5 సంవత్సరాలు కరెక్ట్గా ప్రతి నేతన్నకు. చేనేత చాలా సంతోషించారు. ఎందుకంటే ఆ 24,000 రూపాయలు ఆ ముడి సరుకుతో వాళ్ళు స్వయంగా వాళ్ళు ఉపాధి చేసుకునే దానికి ఆ రోజు ఆధారం దొరికింది. మరి కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేశారు, ఎలక్షన్లో వచ్చే ముందర సూపర్ 6 అని, ఇంకా ఏదో చేస్తాను, జగనన్న కంటే కూడా ఎక్కువ చేస్తాను, అమ్మఒడి కానివ్వండి, సూపర్ 6లో ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కూడా అంతేకాకుండా జగన్ గారు చేసే దానికంటే కూడా ఇంకా ఎక్కువ చేస్తానని తెలియచేసి, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయిన తరువాత ఈరోజు 25,000 వేస్తూ, అది కూడా సొంత ఇల్లు ఉన్నవారికే, అంటే సొంత మగ్గం ఉన్న వాళ్ళకే వేస్తామని, మరియు మా హయాంలో 91,000 అంటే 91,000 చేనేతలకు మేము సహాయం అందిస్తే, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 91,000 మందికి సహాయం అందిస్తే, వీళ్ళు దాన్ని కుదించి 70,000 చిలుకు అటు ఇటులో ఇవ్వడం జరిగింది. అంటే చేసే కార్యక్రమం కూడా చిత్తశుద్ధితో చేయకుండా కేవలం ఈ ఒక్కసారి వేసేస్తే అయిపోయిందని అనుకుంటున్నారు. ఆ 2 సంవత్సరాలది కూడా గతంలో ఏదైతే 25,000 ఉందో అది కూడా ఆయన వేయాలి. మా చేనేతలకు అందరికీ కూడా సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా ఆయన ఇలాగే కుటుంబ ప్రభుత్వంలో ఇలాగే చేస్తారు. అరాకొర గ్యాస్ సిలిండర్ 3 అన్నారు, 1 ఇచ్చి సరిపెట్టుకున్నారు, దాని గురించి ఊసలేదు. మరి తల్లికి వందనం అన్నారు, అందులో కూడా కొంతమందికి తగ్గించి, చాలామందికి తగ్గించి ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈరోజు నేతన్న నేస్తం కూడా తగ్గించి కుదించి వేసేస్తారు. మరి ఒకరికి వచ్చి పక్కన వాళ్ళకి రాకపోతే అది ఇంకా బాధ ఉంటుంది. అది ఎంత బాధ ఉంటుందంటే, పక్కన ఒకరికి వస్తుంది, ఒక చేనేతకు వస్తుంది, ఇంకొక చేనేతకు రాకుండా ఉంటే అది ఇంకా బాధ ఉంటుంది.
ఇలాగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలే చేస్తారు, కానీ ఏది కూడా సక్రమంగా చేయరు, ఏది కూడా అనుకున్నది చెప్పినట్టు కూడా ఎప్పుడూ చేయరు. అది మనందరికీ తెలుసు. మరి ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను, ముఖ్యంగా చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత బిడ్డగా మా చేనేతల అందరికీ కూడా మగ్గాలు ఉన్న ప్రతి ఒక్క చేనేతకు, మగ్గం అద్దెకు తీసుకొని చేస్తున్న ప్రతి చేనేతకు, ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు వెయ్యాలి. అలాగే ఏదైతే ఎరియర్స్ ఉందో 2 సంవత్సరాలు ఇవ్వలేదో వాటిని కూడా ఇవ్వాలి అని ఈరోజు నేను మా చేనేతలందరి తరఫున సందర్భంగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాను. సో ఇది వరకు వాళ్ళు చేస్తారని ఆ డిమాండ్ అయితే పెట్టాను, బట్ ఇక ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. చెప్పినవి కూడా చేయలేదు కాబట్టి మాకు అన్యాయమే చేస్తారని మటుకు మాకు తెలుసు. కానీ మా డిమాండ్ని మా చేనేతల తరఫున నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను. మరి ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పిలవగానే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను.